సుప్రీం టీవీ ప్రేక్షకులు నమస్కారం. నాటక రంగం అని పేరు చెప్తే కొన్ని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇలా వినిపించే పేర్లలో అమ్మ రావుజీ గారు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి కొన్ని పేర్లు గతానికి సంబంధించి నెమరు వేసుకున్న నేపథ్యంలో ఒక 50 ఏళ్ళుగా నాటక రంగాన్ని అట్టే పెట్టుకొని ఆ రంగంలో ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఒక నటునిగా, దర్శకునిగా, రచయితగా, ఇంకా ఇందులో చాలా ప్రయోగాలు చేసిన ఒక దిట్టగా ఒక వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన పేరు శివప్రసాద్ గారు. ఆయన్ని గెడ్డం శివప్రసాద్ అని కూడా ఉంటారు, బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఏది ఏమైనా శివప్రసాద్ గారు నాటక రంగానికి సంబంధించి అంకితమై జీవితమే నాటకం, నాటకమే జీవితం అని జీవిస్తున్న శివప్రసాద్ గారిని మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం మన స్టూడియోకి ఇన్వైట్ చేసాం. వారితో మాట్లాడదాం. నమస్కారం శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు, నందికి మీరు ప్రదర్శించిన నాటకం ఏంటి? మేవంటే మేము, మీవంటే మేముంటాం. ఆ నాటకం గురించి కొద్దిగా చెప్పండి. తల్లిదండ్రుల్ని ఎదిరించి ప్రేమ వివాహాల పేరుతో బయటికి వెళ్ళిపోతారు పిల్లలు. వాళ్ళు అక్కడ ఒక తండ్రికి ఒక కొడుకు కూతురు ఉంటారు. అది ఎవరినో ప్రేమిస్తుంది, వాడెవరినో ప్రేమిస్తాడు. వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం. పిల్లలేమో, అమ్మాయి ఏమో తల్లిదండ్రులకు వచ్చేస్తుంది. వాడి పరిస్థితి చాలా మగవాడు కదా, కాస్త లోపల ఉండేది అడ్డి వాడు రాకుండా నానా పట్లు పడుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకి ఆ విషయం తెలిసి వాళ్ళే వెళ్ళి వాడిని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర, అంటే ఎక్స్ప్లాయిటేషన్ బాగా పెరిగిపోయింది. కొంచెం డబ్బులు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం మంచిది, బ్యాక్ డ్రాప్ను బట్టి కూడా చాలా మంది ఆ విధంగా పనిచేస్తున్నారు. నీవంటే నేను, మీవంటే మేము ఉంటాం, మీవంటే మేముంటాం. అది నందిలో మనం తిరుపతిలో 2015లో ప్రదర్శించాం. ప్రైజుల వరకు మన దగ్గర రానివ్వరు, తెలిసిన విషయం అదంతా. మంచి ప్రదర్శన చేశాం. శివప్రసాద్ గారు నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేశారు, ఇంకా చేస్తున్నారు అని నాటక రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరు చెప్పే మాట. మరి నాటక రంగంలో శివప్రసాద్ గారు ఏ సంవత్సరంలో, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? నేను 7వ తరగతి చదివే రోజుల్లో మొట్టమొదటిసారిగా హంతకుడు ఎవరైనా నాటక ద్వారా వేషం చేశాను. హంతకుడు. మీరు మీ వయసు అప్పుడు 7 ఏళ్ళు, 11 ఏళ్ళు, అంటే 7th క్లాసా? 7th క్లాస్. ఓకే. అంటే ఒక 10-11 ఏళ్ళు ఉంటాయి. 11-12 మధ్యలో ఉంటాను. ఓకే. నేను అయితే తర్వాత చాలా బ్రేక్ ఇచ్చాం, చాలా గ్యాప్. చదువు సంఖ్యలు అన్ని పూర్తవ్వాలి కదా, అంతా అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీలోని ఎంఏ చేరాను, ఎంకామ్ చేరాను. సగం చేసి బయటకు వచ్చేసాను. ఎంతలో అనుకోకుండా ఉద్యోగం వచ్చేసింది. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లోనే ఒక 5 సంవత్సరాల చివరిగా ఉద్యోగం చేశాను. అక్కడ పెద్ద యాక్టివిటీ లేదు, సంవత్సరానికి ఒకటే జరిగింది. ఆల్ స్టేట్ మీట్ జరిగేది. ఆర్ట్స్కో అని ఆంధ్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా సంవత్సరానికి ఒకటి జరిగేది. ఏంటి? ఆర్ట్స్కో అనే సంస్థ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ వైడ్ కాంపిటీషన్, అంటే ఆర్టీసీకి సంబంధించిన ఇంటర్నల్ గా మొత్తం స్టేట్ మొత్తాన్ని జరిగేది అన్నమాట. 5-6 రీజన్లు ఉండేవి. 5-6 రీజన్ల నుంచి ఒక్కో రీజన్ నుంచి ఒక్కొక్కటి వచ్చేది. అప్పుడు మనము ఇసుకపల్లి మోహన్ రావు గారు రాసినటువంటి ఓ బూతు నాటకం చేశాం. నాటకం పేరే ఓ బూతు నాటకం. అందులో ఏమో బూత్ ఉండదు. ఓకే. పేరు ఓ బూతు నాటకం. కోర్స్ అతను ఆ రైటర్ చాలా గొప్ప రైటర్. చలం గారు తాలూకు ఇన్స్పిరేషన్. ఆ నాటకం చేసిన తర్వాత నేను మొత్తం మ్యాక్సిమం చలం గారు అన్ని పుస్తకాలు చదివేశాను. మొత్తం మెటీరియల్ అంతా దగ్గర చలం గారికి సంబంధించి మొత్తం చదివేశాను. చలం సాహిత్యం మీద మీకు మంచి గ్రిప్ వచ్చింది. అయితే ఇప్పుడు వదిలేశాను, అయితే ఉంది. ఎందుకంటే అతనేమి స్త్రీ ద్వేషం మాత్రం కాదు. చలం గారు పేరు చెప్తే ఆయన రచనలన్నీ కూడా స్త్రీ నేపథ్యంలోనే ఉంటాయని చెప్తారు. ఏదైనా మీరు మైదానం తీసుకోండి, అఫ్కోర్స్ వీళ్ళు ప్రజెంట్ చేసేటప్పుడు చెత్తగా చెయ్యొచ్చు. స్త్రీని ఒక ఆట బొమ్మ కింద చూపించవచ్చు. మీరు అరుణ తీసుకున్నా, మైదానం తీసుకున్నా, ఏదైనప్పటికీ కూడా ఇంకా మరి మైదానం అయితే మరి తిరుగులేదు. అవును. అది
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉంటారు. హస్బెండ్ చనిపోతాడు ఏదో కారణాల వల్ల. ఆ వైఫ్ ని పలకరించడానికి వెళ్తాడు హస్బెండ్ తరఫున ఫ్రెండ్. వెళ్ళిన తర్వాత అనుకోకుండా కనెక్ట్ అవుతుంది. సహాయం చేస్తూ ఉన్న నేపథ్యంలో, లేదు మరి నేను ఇలా ఒంటరి అయిపోయింది, మీరు నాకు చేయూత ఇస్తున్నారు కాబట్టి మీరు ఉండాలి. వాడికి బ్యాచిలర్ అనమాట. వాడి తర్వాత ఏంటంటే వాడు ఎంత మదన పడుతూ ఉంటాడంటే, మనిషిలోని 2 శక్తులు ఉంటాయి. ఆశ ఒకటి, అంతరాత్మ. ఆశ ప్రేరేపిస్తాను, అంతరాత్మ దాన్ని నిరోధిస్తాను. తప్పు, నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యని ఆశోపాలి. దానికి ఆశకి ఏం చేశానంటే, ఆశకి ఒక తెల్ల డ్రెస్ లో ఒక మంచి క్లాసికల్ డాన్స్ పెట్టాను. ఎవరు, మన కళ్యాణ్ అని ప్రతాప్ మాస్టర్ అమ్మాయి. అవును, వాళ్ళ అమ్మాయిని పెట్టాను. అంతరాత్మకి శివుడికి 4 రంగులు వేసి శివుడి గంట ఇచ్చాను. 2 రంగులు కాదు, 4 రంగులు. అంటే వైవిధ్యమైనటువంటి రూపకల్పన. అంతరాత్మ రూపం. అందుకని ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఒక రంగు, ఈ పార్ట్ ఒకటి, ఇక్కడి నుంచి బొగ్గలు ఒక కలరు, ఇదొక కలరు, ఈ కింద ఒక కలరు, ఇదొక కలరు, మొత్తం సప్తవర్ణాలని విభజించారు. మొత్తం అంతా ఫేస్ లో చూపించి శివుడి గంట చూపించారు. పేరు ఏం పెట్టారంటే ఓం శ్రీ పురుషాయ నమః. ఓకే, పురుషాయ నమః అంటే పురుషుడు గొప్పవాడవచ్చు, చెడ్డవాడవచ్చు, ఎలాంటి వేడని కావచ్చు. ఆ విధంగా చలంగారు తాలూకా దీని మీద మనం వర్క్ చేసాం బాగా. చలంగారు ప్రతి ఉత్తరాన్ని నేను చదివాను. ఇంత కరెక్ట్ ఉంటుంది, పుస్తకం ఉంటుంది చలం ఉత్తరాలు. నాటక రంగంలో మీరు 11-12 ఏళ్ల ప్రవేశించి నటులుగా వచ్చి, తర్వాత మీ వృత్తిరీత్యా మీరు ఉద్యోగం రిజైన్ చేసి 80 ఏళ్ళకి షాప్ పోర్ట్ ట్రస్ట్కి వచ్చాను. నేను అంటే ఆర్టీసీ నుంచి కేవలం యాక్టివిటీ పర్పస్ కే వచ్చాను. నటన కోసం మీ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడ ఉద్యోగం. పోర్టులో అయితే అవకాశం ఎక్కువ ఉంటుందని కొన్ని 100 మంది ఉన్నారు. మిశ్రో, కృష్ణ చైతన్య, మందులు, కొండవలస లక్ష్మణ, ఇంతమంది, హేమాహేమి, ఒక పట్టాభి, ఒక ఆర్వీకే గాంధీ, ఒక కేజీఆర్ గాంధీ, సామాన్యులు కాదు కదా, చర్చిలు, ఇంతమంది హేమాహేమి ఉండే సందర్భంలో కనీసం చివరిలో నా పేరు ఉండాలి. చివరిలో నేను నిలబడాలి, వాళ్ళతో పాటు ట్రావెల్ చెయ్యాలి. చివరి కాస్త వాళ్ళు నా భుజం మీద చేసి అప్పులు చేర్చుకునే స్థితికి తీసుకొచ్చాం. శివప్రసాద్ గారు, చెప్పండి. ఇన్నేళ్ల మీ నాటక ప్రస్థానంలో ఎన్ని నాటక ప్రదర్శనలు మీరు ఇచ్చి ఉండొచ్చు? నేను ఒక 75-76 నాటికలు డైరెక్ట్ చేసి ప్రదర్శనలు చేశాను. విశాఖపట్నం నుండి వివిధ సంస్థల తాలూకా కళాకారులతో కూడా చాలా చేయించాను. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పుట్టుకు చరిత్ర బుక్ దివాకర్ బాబు గారు రాసింది. పక్కింట్లో తొమ్మిది చూస్తే ఏమైందో తెలుసా? పక్కింటి ఆవిడ చీర కట్టుకుంటుంది. పళ్ళు రావుతాయని తల బయటికి పెట్టేశారు. ఫ్రిడ్జ్, టీవీ, అన్ని కొన్నాం. అన్ని ఇలా ఇంట్లో దాచుకుంది. ప్రతిదానికి పక్కింటికో ఎదురింటికో ఏం బాగాలేదు. నేను టేకప్ చేయడానికి ముందు ఆయన ఒరిజినల్ టీం, విజయవాడ టీం వాళ్ళు 80% చేశారు. అప్పటికే చేస్తున్నారు. అయితే నాకు ఆ స్క్రిప్ట్ దొరకలేదు. స్వర్గీయ అంగి రామ్మోహన్ రావు అవును, అతనికి చెప్తే వాళ్ళు చేశారట. మీకెందుకు సార్ పుస్తకం నేను తెచ్చిస్తానని చెప్పి బుక్ మొట్టమొదటి ప్రదర్శన 1990 ఆగస్టులోనే చేశాను. మొట్టమొదటి ప్రదర్శన. మొన్నటి వరకు 165-166 ప్రదర్శనలు ఆడాను. పుట్టుకు జరజరడు బుక్ అనే నాటకాన్ని 165-166 సార్లు చేశాను. వెరీ గుడ్. దాన్ని మొట్టమొదటిసారిగా చూసినటువంటి వ్యక్తులు ఎవరంటే కృష్ణ చైతన్య, మిశ్రో, రావుజీ. వాళ్ళు చాలా థ్రిల్ అయ్యారు. మిశ్రో సహజంగా అతను కొంచెం చిన్న విమర్శ ఉంటుంది, మంచి విమర్శ. అవును, అది మనకి చేదుగా అనిపించవచ్చు కానీ చాలా గొప్ప విమర్శ. ఏమంటే మీరు డైరెక్ట్ చేస్తారు బాగానే, మీరు నాశనం చేయకండి సార్ అని చెప్పాడు నాకు. తప్పని పరిస్థితుల్లో ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం రావణ మరణం తర్వాతనే ఆయన రాసిన నాటకంలో ప్రసాద్ గారు మీరు నాకు చిన్న వేషం చేసి పెట్టారు. మీ పేరే శివుడు వేషం. సరే చేద్దామని చెప్పి 2 వేషాలు చేసే పెట్టాను. తర్వాత ఇంకా చేయమన్నారు కానీ కుదరక నేను చేయలేదు. మనకి బాగా సక్సెస్ఫుల్ గా ఆడినటువంటి నాటికలు ఏమిటంటే ఒక పుట్టుకు చరిత్ర, ఒక లక్ష్మీ విలాసం.
1+1 మీరు చూశారు, లక్ష్మీ విలాసం. అసలు బోయవాని వేట ఎన్ఆర్ఐ సంబంధాలు చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అమ్మా ఈ దేశం దాని దేశంలో ఉంది, బహుశా వాతావరణంలో మార్పు కావచ్చు. అలా కాదు మీరు ఒకసారి మాట్లాడండి, రండి ఫోన్ చేయండి. దయచేసి ఫోన్ పెట్టేక నాయన, వీళ్ళకి ఇంకా చావులు అలవాటు పడలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. ఏమనుకోకమ్మా బాబు. అయితే తల్లిదండ్రులు పోతే పిల్లలు తీసుకెళ్లాలనుకుంటారు, కానీ పిల్లలు పోతే ఏడ్చే స్థితిని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ఈ విషయం నీకు తెలియదు కాదు బాబు, బహుశా నువ్వు అక్కడికి వెళ్ళాక మర్చిపోయి ఉంటావు. ఏమిటి నాయనా, ఏమిటి బాబు? పోస్ట్ మార్టం రిపోర్టు, పోలీస్ రిపోర్టు, మెడికల్ రిపోర్టు క్లియర్గా ఉన్నాయా? దానికలా రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అయినా నువ్వు చెబుతున్నావు చాలదు నానా. నేను నిన్ను ఒక్కటే కోరుకుంటున్నాను, నా మనవరాలి శవాన్ని ఇండియా తీసుకొస్తావు కదా, ఇక్కడ నేను ఎవరేమన్నారు బాబు, నేను హామీ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఎందుకంటే ఎదురుగుండా శవం లేకపోతే మేము సరిగ్గా ఏడవలేము, ఏడ్చినా మాకు ఏడ్చినట్లుండదు, ఆ ఏడుపులో తృప్తి ఉండదు. నా మనవరాలి శవాన్ని తీసుకురా బాబు, దానికి శ్రీ మహాలక్ష్మిని మా అమ్మ పేరు పెట్టారు బాబు. ఎన్ఆర్ఐ సంబంధాలు చేయొద్దని చెప్పట్లేదు. అవును, అందులో వస్తున్న ఇబ్బందులు మనం చెప్పాం. చేసే ముందు బాగా దానికోసం పరిశీలించండి, బాగా దాని మీద విచారణ చేసుకొని మీరు చెయ్యండి. చెయ్యొద్దని మేము అనం. అవును, అది మన పిటి మాధవ్ గారు రాసిన స్క్రిప్ట్ చాలా సక్సెస్ఫుల్ గా ఆడడం జరిగింది. వాసవదత్త నాటకం కోసం మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఒకసారి వివరంగా చెప్పండి. వాసవదత్త అనే నాటకం అండి ఒక 2-3 రాజ్యాల మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్. అది ఉదయన మహారాజు అని ఒక యువరాజు ఉంటాడు. అతను మంచి ఘోషావతి అని అతను వీణ వాయిస్తే ఖడ్గమృగాలు కూడా ఆయన ముందుకొచ్చి మోకరెడతారు, అంత గొప్ప. అవంతి రాజపుత్రుడు పద్మావతి అనే ఒక అమ్మాయిని వీడి కోసం విని వీడి పట్ల ఆకర్షితురాలై ఆయన దగ్గరికి వస్తుంది. వస్తే వాళ్ళు ఇద్దరు ప్రేమలో పట్టడం, వ్యవహారం చేసుకుంటూ ఉంటారు. యోగేంద్రరాయుడు అని మహామంత్రి ఉంటాడు ఆయన దగ్గర. అంత మరి యువరాజు గారు తప్పు చేయడు, కళాపోషకుడే, కానీ తప్పుడు సంగీత నాట్యాలు అన్ని కూడా చాలా ఇష్టం అతను, కళాప్రియ బాగా. అటువంటి మనిషి ఆ వాసవదత్త అనే అమ్మాయిని చూసి మోహించి పెళ్లి చేసుకుంటాడు. యువరాణి పద్మావతి ఒక ఆవిడ, ఆమె కూడా ఇతనే కావాలి. ఆఖరికి ఇద్దరు రావడంతోనే అతను పద్మ అనే ఒక అమ్మాయి చేసింది వాసవదత్త వేషం మొట్టమొదటి ప్రశ్న. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి, చిన్నపిల్ల అయితే మంచి బాగుంది. రాజేంద్ర ప్రసాద్ తో యువరాజు వేషం చేయించారు. మన పోర్ట్ రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ మన దగ్గర చేసిన ఆర్టిస్టే. మొట్టమొదటిలో పుట్టుకు దేశంలో వేలపాటి వేషం ఇచ్చాను, తర్వాత ఆ వేషం ఇచ్చాను యువరాజు. మెయిన్ అల్లు సీతారాములో సీతారాముడు వేషం చేయించాను. అది సీతారామరాజు 25 మందితోనే 45 నిమిషాలు తయారు చేశాను. మనమే స్క్రిప్ట్. ఈ వాసవదత్త నేపథ్యం చెప్పండి. సాధారణంగా వాసవదత్త నేపథ్యం ఏంటంటే అది హిస్టారికల్ గా ఉన్న కథ, కానీ మీరు నాటకం చేసిన కథ వేరే అని నాకు తెలిసింది. వేరే ఎలా మార్చి రాశారంటే బాగా మార్చి రాశారు. ఎందుకంటే నేను చాలా రిఫరెన్సెస్ తీసుకున్నాను. వడ్లపూడి రాజమన్నారు తీసుకున్నాను, కరుణ శ్రీ జంజాల పాపేశ్ శాస్త్రి గారిది, ఇంకొక 2-3 ఎవరో, పొట్లూరి నారాయణ రాసి ఎవరో, అతను ఒక 4-5 తాలూకా చరిత్రలు తీసుకుని, బుల్సు వెంకటేశ్వర్లు గారు, బుల్సు వెంకటేశ్వర్లు పెద్ద మొత్తం ఈ పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుని వీటన్నింటినీ సినిమాలు ఎలా క్రోడీకరిస్తారో తీసి అందులోంచి మెయిన్ పాయింట్ ప్రతి ఒక్కరు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నాటకాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే యువరాజు మందిరం నుంచి స్టార్ట్ చేశారు. నేను యువరాజు మందిరం సరికి నాకు 25 మినిట్స్ నాటకం అయిపోతుంది. దానికి ఏం చేశారంటే ఫోక్ ఫార్మ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఫోక్ ఫార్మ్ మీకు పంపించిన దాంట్లో ఉన్నదో లేదో తెలియదు, ఉంటుంది. కేవీఎంఎల్ అసోసియేషన్ శంకర్ పేరుతో ఉంటాయి. ఆ ఫోక్ ఫార్మ్ జనాల మధ్యలో నుంచి వచ్చి ప్రేక్షకులను ఇచ్చేసి, ఇది జంపు మీద కార్పొరేషన్ లో ప్రసాద్ ఓ పక్కని, అలా విజయ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక పక్కని,
రాపేట అప్పారావు పక్కనే పెట్టి వాళ్ళతో మొత్తం 3 ప్రదర్శనలు ఆడాను. ఆడియన్స్ లో నుంచి పాత్ర వస్తుంది. పాత్రలు వచ్చాయి. వచ్చి అదిగదిగదిగదిగో ఉదయన మహారాజేసరికి అతను మంచి ఒక నాట్యం చేస్తూ ఉంటారు. సన్నగా ఉండేవారు పిల్లలు, జ్యోతిని కళ్యాణిని. వాళ్ళు నాట్యం రారా రసరాగా రంజన అంటూ ఒక పాట, అంటే గుర్తుగా లేవు, ఒక సినిమా, ఒక జానపదం, ఒక సంగీతం, ఒక ఏదది మన టెక్నికల్ వాల్యూస్ తో కోట అనేసరికి వెనక పెద్ద కోట కనిపించేది. సంజీవ్ అని ఒక టెక్నీషియన్ ఉండేవాడు. అవును, అద్భుతమైన టెక్నీషియన్. అవును, సెట్స్ అన్ని మనతోనే అతను స్టార్టింగ్. అంతకుముందు ఎక్కడెక్కడ చంద్రచతిగా చేసిన పెద్ద నాటకం. స్టీల్ ప్లాంట్ వాళ్ళు మనకి ఆ రోజుల్లో 98 ఫిబ్రవరిలో 99 ఫిబ్రవరిలో ఆ రోజుల్లో 1 లక్ష రూపాయలు ఇచ్చారు నాటకం. స్టీల్ ప్లాంట్ ఫార్మేషన్. ఈ స్వప్న వాసుదేవ్ కూడా ఆయన వర్క్ చేశారు. ఆయన వచ్చేసాడు. ఆయన చేశాడు, 3 ప్రదర్శనలు చేశాడు. ఫస్ట్ నుండి మనం స్కూటీ ఇచ్చాం 99. మనుషులు కొంచెం తగ్గించి ఒక 60 మందితో చూపించాను. కానీ మరి వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోవడం అంటే ఏం లేదు సార్, ఇక్కడ అంతా రికమెండేషన్ అంతే. అల్లా బక్షి అని, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, మహామహులు వచ్చారు, నాటకం చూశారు, గురజాడ కళాక్షేత్రంలో ఇచ్చాను. అక్కడ మనకి అప్పట్లోనే ప్రభాకర్ రెడ్డి గారిని చేశారు. ఇంకా శివప్రసాద్ అంటే అంతా ఎంత ఇష్టం కాదు. సంవత్సరానికి 2 కన్యాశుల్కం ప్రశ్నలు ఆడించేవాడు. సంవత్సరానికి 2 ప్రశ్నలు ఆడించేవాడండి నాతో. సెప్టెంబర్ 21, నవంబర్ 30 గురజాడ జయంతి, వర్ధంతి. ఇప్పటికి నేను కన్యాశుల్కం నాటకాన్ని కూడా నేను కన్యాశుల్కం నాటకం దాని డ్యూరేషన్ విషయానికి వస్తే ఒక 6 గంటలు తక్కువ కాకుండా ఉండేది. ఆ నాటకాన్ని దాన్ని కుదించి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీరు మార్చి ప్రదర్శిస్తారనేది మీకు పేరుంది. ఆ కన్యాశుల్కం నాటకం గురించి ప్రస్తావించండి. కన్యాశుల్కం నాటకం నేను యాక్చువల్ గా 86లో చేద్దాం అనుకున్నాను. అప్పటికి రీడెట్ చేసుకున్నాను మొత్తం అంతా. మొత్తం నాటకానికి 3 గంటలకి నేను ఎడిట్ చేసుకున్నాను. ఆవిడ అంటే ఎన్ని నాటకాలు చేయగలిగారంటే అందుకు ముఖ్య కారకురాలు శ్రీమతి కె. విజయలక్ష్మి గారు. మరి నాకు ఏ పాత్రకైనా జీవం పోసి ఆమె కూడా నా పక్కన ఉండి ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద డైరెక్టర్లు ఉన్నా సరే నా కమిట్మెంట్ ఆవిడ చేసి 40 years ఐ హావ్ వర్క్. 40 సంవత్సరాలు ఉన్నది ఒకటి. పెద్ద పెద్ద ఎవరిదే లేదండి, కంటిన్యూస్లీ 40 years. ఇప్పుడు కూడా ఇంకా మీద రెస్పెక్ట్ తగ్గక మొన్న నాటకంలో కూడా చిన్నది వీల్ చైర్ లో వేషం పెట్టారు. చిన్నది రే బాబు అంటూ అనుకుంటుంది, నేను నువ్వు గెలుచుకోలేవు. ఎందుకు బాబు ఆ చిన్న వేషానికి? నేను లేదమ్మా, మీరు గౌరవం. శివప్రసాద్ ఇన్ని సంవత్సరాల నాటకంలో ఉన్నాడంటే మీరు 4-5 ఏళ్ళు బట్టి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ మీద వాటి రాకపోవచ్చు. బట్ నేను కూడా 4-5 ఏళ్ళు యాక్టివేట్ చేయలేదు. మధ్య కన్యాశుల్కంకి వచ్చేసరికి ఏంటంటే 86లో చేద్దామంటే బాబు కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వకపోతే నీ పక్క అందరూ 1,000 చూపించలేదు, ఇలా చూపిస్తున్నారు. మిగతా 4 వాళ్ళు చూపిస్తాయనే దీంతో ఏంటంటే ఇలా చూపిస్తారు అందరూ. కొన్నాళ్ళు ఆగి బాబు 94 వచ్చేసరికి మీరు ఇంక చేసి వచ్చి బాబు. నాకు ఇంకా చాలా టైం పట్టింది. నేను మొట్టమొదటి ప్రశ్న 2006లో వేశాను. ఏది? కన్యాశుల్కం. అప్పుడు డ్యూరేషన్ ఎంత? అప్పుడు 2.5 గంటలు. 6 గంటల కన్యాశుల్కం నాటకాన్ని 7 గంటల దాన్ని 2.5 చేశాను. 3 యాక్చువల్లీ చేశాను, కొన్ని తీసేశాను. అది సాయంకాలం అయింది, డామిట్ కదాటం జరిగింది. అది బిగినింగ్, ఇది ఎండింగ్. మధ్యలోని చెరువుగడి సీన్లు చూపించాను, సౌజన్యరావు పంతులు సీన్లు చూపించాను, రామపంతులు గారికి ఎవడో లుబ్దాదారులకి వాళ్ళ కన్వర్సేషన్స్ చూపించాను మొత్తం. అది చాలా మంచి కాస్టింగ్ అండి. ఇప్పుడు కన్యాశుల్కం నాటకంలో మీరు గిరీశం పాత్ర వేయడంలో మీకు బాగా పేరుంది. అవును. గిరీశం పాత్రకు సంబంధించి ఏదైనా ఒక 2-3 డైలాగ్స్ మన ప్రేక్షకులు సుప్రీం టీవీ తరఫున. ఓపెనింగ్ డైలాగ్ ఒకటి ఉందండి. సాయంకాలం అయింది, పూటకోళ్ళముకు సంతలో సామాను కొనిపెడతానని 4 రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి ఆ డాన్స్ సింగర్ల కింద ఖర్చు పెట్టాను. ఇవాళ ఉదయం పూటకోళ్ళమ్మకు నాకు పెద్ద యుద్ధం అయిపోయింది. బుర్ర బద్దలు కూడా ఉన్నది, కోపం వచ్చింది.
కానీ పూర్తి చెట్టు చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ ఈ లోకంలో నెగ్గలేము. ఇది వరకు ఇలా డబ్బు లాగేస్తే ఎన్ని పర్యావరణ ఊరుకుంది కాదు. ఇప్పుడు ఏదో కాస్త డాన్సింగ్ లాచూకి కట్టినట్టు కనపడుతుంది. ఓర్వలేని వెతకవడని చెప్పు ఉంటారు. ఉదయం కదా ఆలోచిస్తే ఇటుపైన మనకి తిండి పెట్టేట్టు కనిపిస్తుండేది. ఎటు చూసిన అందరికీ బాకీ. వెంకుపంతులు గారి కోళ్ళకి లవ్ లెటర్ రాసినందుకు ఏదో ఒకప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. కెన్ లవ్ బి కంట్రోల్ బై అడ్వైస్, వీళ్ళు కుపిడవ మత శుభే. శీఘ్రంగా ఇక్కడి నుంచి విచారణ ఎత్తి వేడివే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణిని వదలడం అంటే ఏది మనస్కరించకుండా ఉంది. ఇట్ ఈస్ విమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ కైండ్. నేనేదో ఉద్యోగాలు ఊళ్ళు ఏది తనతో వైభవం వెలిగిస్తాను అనుకుంటుంది పూర్ క్రీచర్. ఎవరు వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వర్లాగా ఉన్నాడు. వీడి వైఖరి చూస్తుంటే మళ్ళీ పరీక్ష ఫెయిల్ అయితే కనపడతా ఉంది. వీడిని కొంచెం ఓదార్చి సెలవుల్లో వీడికి చదువు చెప్పే విషయం మీద వీడితో పాటు వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి. రైట్, అట్నుంచి నడుపురమ్మా. అది అలాగే కన్యాశుల్కంలో సాధారణంగా కన్యాశుల్కం అంటే సుబ్బిశెట్టి క్యారెక్టర్ తో పాటు పోలీసిట్టు కూడా పెట్టారు అంగిరామ్మోహన్. అదే మీలో ఉన్న ప్రజాయితీ అంటే ఆ క్యారెక్టర్ కోసమే. అంగిరామ్మోహన్ చేత చేయించిన ఆ పాత్ర గురించి ఒకసారి చూద్దాం. ఆ పోలీసిట్టు అనేవాడు వీడు అప్పులు పుచ్చుకున్న వాళ్ళు పోలీసిట్టు కూడా ఒకడు. శెట్టి గారు మీరు నాకు ₹10,000 మంచి గుర్తుందా అంటాడు. ఇక్కడ వచ్చేసరికి మధురవాడి మీద దృష్టి పడుతుంది. మధురవాడి దృష్టి పడితే మధురవాడి ఏమో కొంచెం వాడికి ఇలాగన్నం చాటుమాటుగా టాటాలు చెప్పడం చేస్తూ ఉంటది. ఆడేమో ఉబ్బి తబ్బిబ్బైపోయి చుట్టుకుపోతాడు అనమాట మనిషి. జనరల్ గా అది హ్యూమన్ వీక్నెస్ అవ్వచ్చు. స్త్రీని చూడగానే ఆటోమేటిక్ గా అందరూ కాకపోయినా 95% మగవాళ్ళు చెప్పుల చెత్త వస్తుందని నాకు నమ్మకం. ఆ విధంగా అతను చాలా న్యాయం చేశాడు. ఆ క్యారెక్టర్ బాగా పేలింది కూడా. తెలుగు మహాసభలు తిరుపతిలో జరుగుతున్నాయి. 18 ఎంట్రీలు వచ్చాయి. ఎక్స్క్లూజివ్లీ ఫర్ కన్యాశుల్కం నాటకం వేస్తాము. ఎందుకంటే అది గురజాడ 150వ జయంతి. 18 నాటకాల్లోని మనదే ఒక ఎంట్రీ, మనది ఎంత ఫైల్. ఇది మన ఇంట్లో ఫంక్షన్ లా చెయ్యాలి తెలుగు మహాసభ. ఏదో ప్రభుత్వం చేసేసరికి మేము డబ్బులు ఖర్చు పెట్టండి అన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఫైల్ అంతా చూస్తారు కదా. రాళ్లబండి కవితా ప్రసాద్ గారు చైర్మన్ ఎఫ్డిసికి అప్పట్లో. వండర్ఫుల్ సాహిత్యవేత్త, చాలా మేధావి. చనిపోయాడు ఆయన. ఆ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు. ల్యాండ్ లేని కదా. ఫోన్ చేస్తే ఎత్తాను రాత్రి. మీరు మీ నాటకం కన్యాశుల్కం తెలుగు మహాసభ తిరుపతిలో ఆడాలి అని చెప్పాడు. అలాగే సార్, మీకు లెటర్ వస్తుంది. లెటర్ పంపించాడు. మీకు 50,000 ఇస్తాం సార్. ప్రదర్శన అయిపోయింది తిరుపతి. ప్రదర్శన అయిన తర్వాత ఈ పేరు 80,000 ఎక్స్ట్రా ఇచ్చారు. సరిపోద్దా అని అడిగారు. సరిపడగా ఏమి సార్ మస్తు. అది వారి సౌకర్యం. 80,000 2012లో ఇచ్చి. అఫ్కోర్స్ నేను దానిపైన 1,00,000కి ఆడాను, ఖర్చు పెట్టి ఉండొచ్చు. 1,50,000కి ఆడాను. 35,000 40,000 ఫ్రీగా కూడా కొన్ని చోట్ల చేసి పెట్టాను. గురజాడ వాళ్ళ ఊర్లోనే బాదంగి సాయి గారి పెడితే నేను నా సొంత డబ్బులతో ఆడాను. 40,000. ట్రాన్స్పోర్టే 16,000. పేమెంట్ లేదంటే లేడీ ఆర్టిస్టులు 60 మంది లేడీ ఆర్టిస్టులు కదా. అవును. ఈసారి ఇంతే ఇస్తున్నాను తీసుకోండి. దీనికి మనకి డబ్బులు ఇవ్వలేదు ఆయన ఏదో లైబ్రరీ పరిస్థితులను బట్టి. ఆయన ఇప్పుడు ఇందులో ఈ కన్యాశుల్కం నాటకంలో సుబ్బిశెట్టి లాంటి క్యారెక్టర్స్ గురించి ఎంతగా చెప్తారో, మధురవాణి పాత్ర చాలా కీలకం. అక్కడ ఒకటండి, రామపంతులు ఒక డైలాగ్ చెప్తాడు. పోయి మీనాక్షి కలుస్తానని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. తిరిగేసరికి ఎదురుకుండా మీనాక్షి ఉంటాడు, లబ్ధాదారులు కూతురు. వీడితో డీలింగ్ ఉన్న మనిషి ఆవిడ. అని కూడా అంగిబిడి ఎప్పుడైతే నువ్వేంటి ఇక్కడికి వచ్చేసావు అంటాడు. అది కూడా మనకి ఒరిజినల్ స్క్రిప్ట్ లో ఉండదు. నువ్వేంటి ఇక్కడికి వచ్చేసావు అంటాడు. నన్ను రాజమహేంద్రం తీసుకెళ్తాను కదా. ఎప్పుడు తీసుకెళ్తారా? నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు అని చెయ్యి వేస్తే వేయగానే దీప మారిపోయినా అంటే షాక్ అన్నమాట. పురుష స్పర్శకి అంటే ఇలా నువ్వు వెళ్ళు, నేను వస్తాను కదా. దీప మారిపోయినా మీనాక్షి వద్దు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళబోతుంటే మధురవాణి ఎంటర్ అవుతుంది. అక్కడ వెనకని దాక్కుంటది
ఆ ద్వారబంధం వెనకాల దగ్గర వచ్చిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. అంటే ఎలాంటి ట్విస్టులు మీ నాటకం ఆ నాటకంలో చాలా ఉంటాయి. 6 గంటల నాటకాన్ని 2 గంటలు కుదించి వస్తున్న ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అదే. కాలానుగుణంగా రక్తి కట్టించడం, సినిమా పోటీని తట్టుకొని అవును. ఆ నాటకాన్ని మెప్పించేలా చేయడం అనేది చిన్న విషయం కాదు. మీకు గురజాడ కళాక్షేత్రంలో 2009లో మొట్టమొదటి ప్రదర్శనగా ఇచ్చారు ఆయన. అప్పటికి నేను 3 ఏళ్ళు నాటకం ఆగిపోయింది. 2006 తర్వాత ఆగిపోయింది నాటకం. మా చౌదరప్పారా గారు ఏదైనా పౌరాణిక నాటకం అడుగుదాను ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కన్యాసులు వేసేవాళ్ళు ఎవరు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ప్రభాకర్ రెడ్డి అడిగాడు. అతన్ని అడిగాడు. ఇలా ఉన్నారండి మా టీం మా వాళ్ళు ఆడుతారండి. నాకు ఒకసారి ఆయన నెంబర్ ఇవ్వండి అన్న. నెంబర్ ఇచ్చే నెంబర్ నాకు ఫోన్ చేశాడు. మీరు ఎక్కడున్నారు చెప్పండి సార్ వస్తానన్నాడు. మీరు రావడం సార్ నేను వస్తాను తప్పకుండా. మీకు డబ్బులు ఎంత కావాలి, ఎంత డబ్బులు కావాలి, డబ్బుల విషయం పక్కన పెట్టండి రెడ్డి గారు. మీరు అంతే. చాలా మంది నాకు అడిగారండి అప్పట్లో, ఎందుకు కన్యాశుల్కం చేసే స్టేజరా మీది, మీరు కన్యాశుల్కం చేయడం ఏంటి, మీకున్న బ్యాక్ డ్రాప్ ఏమిటి? అన్ని నాటకాలు నటీనటులు దర్శకులు పట్టుకెళ్ళారు ప్రేక్షకులకి. కన్యాశుల్కం నాటకాన్ని నాటకమే ప్రేక్షకులు తీసుకెళ్తాం అంతే, నటీనటులు అంతే. ఆ ఒక్క ముఖ్య చెప్పాను, చెప్పేసరికి అలాగే ఆగిపోయాడు. అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 50,000 ఇస్తానని చెప్పి 75,000 ఇచ్చుకొచ్చాడు ప్రతి ప్రదర్శన కింద. ఇంచుమించుగా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఆడించుకున్నాడు ఆయన. ఏడాదికి 2 సార్లు 2 సార్లు ఆడించుకున్నాడు. తర్వాత చెప్పండి. కన్యాశుల్కం నాటకంతో పాటు మీకు బాగా పేరు తెచ్చిన నాటకాలు మరికొన్ని ఉన్నాయండి. మరొకటి ఉదాహరించండి. బోయవాని వేటలో ఉంటాడు. ఆ బోయవాని వేటలో మరి ఎక్కడ వెళ్ళా అండి పక్కన పెట్టి వచ్చింది. ఉత్తమ దర్శకుడు, ప్రదర్శన, నటుడు, నటి, ఈ 4 ప్రైజులు పక్కన పెట్టాల్సింది. అలాగే పెట్టేశారు. ఎందుకు? అదేంటంటే నేను ఆ నాటకం నేను యాక్చువల్ గా అమెరికా అల్లుడు వేషం నేను చేద్దాం వచ్చి పిటి మాధవ్ గారితో 6 నెలల డిస్కషన్స్. పుస్తకాలు ఇసురుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఆయన పుస్తకాన్ని ఇలా ఇసురు గోడ కొట్టితే, నా చేతిలో పుస్తకాన్ని ఇలా కొట్టితే ఆ మేడం గారు ఏమో స్నాక్స్ టీలు అన్ని తెచ్చిచ్చేవారు. చర్చ్ విషయంలోనే రాశాడు. అది పేపర్ లో ఎంత పీస్ అండి, ఈనాడులో ఎంత ముక్క, సూట్ కేసులోనే ముక్కలుగా బాడీని ఇచ్చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి వచ్చింది ఒక బాడీ. అమెరికా సంబంధం. వాడికి ఆల్రెడీ అక్కడ పెళ్ళై ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు. ఈమె అంటే కేవలం తల్లిదండ్రుల కోసమేమో ఇండియా పిల్లలు చేసుకోవడం, వాడి వేషాలకేమో అక్కడ పిల్లలు చేసుకోవడం. అక్కడికి ఏంటంటే వాడి తాలూకా హెరాస్మెంట్ గా అమ్మాయి బాత్రూమ్ లో చనిపోయిందని చెప్తాడు. చెప్తే అప్పుడు ముసలోడు ఫోన్ చేస్తాడు, బాబు నేను మాధురి తాతయ్యని మాట్లాడుతున్నా, నా మనవరాలు శవాన్ని తీసుకురావు. ఎందుకంటే ఎదురుగుండా శవం లేకపోతే మేము సరిగ్గా ఆడవలేదు, ఏడ్చినా మాకు ఆ తృప్తి ఉండదు. ఎలాగైనా తీసుకురా బాబు, ఎంత డబ్బు ఖర్చు పర్లేదు, ఆ డబ్బు అంతా నేనే ఏర్పాటు చేస్తాను. బాబు చెప్పడం మర్చిపోయాను, మాధురి పేరుని 50 లక్షలకి ఇన్సూరెన్స్ కూడా ఉంది, భర్తగా నామినీ నువ్వే కాబట్టి వచ్చి ఆ డబ్బు కూడా నువ్వే తీసుకుంటూ మేమేం చేసుకుంటాం. అది ట్విస్ట్. నాయుడు గారు అద్భుతంగా చేశాడు కొడుకు వేషం. టెలిఫోన్ డిపార్ట్మెంట్ నాయుడు చాలా అద్భుతంగా చేశాడు వేషాన్ని. అంటే అందులో ఒక బిట్టు పెట్టాను నేను. ఆ వైఫ్ మరి కూతురు ఏదో విమానంలో వెళ్తుంటే నా కూతురికి టాటా చెప్పాలని ఆనందపడ్డాను. అక్కడికి ఎలాగైందో తల్లి, ఇంకా నువ్వు వెళ్ళి 4 రోజులు కూడా అవ్వదు, అప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయావు. వాళ్ళు ఇద్దరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అక్కడ ఆమెని పట్టుకొని ఒకళ్ళొకరు పట్టుకొని అలాగే లతలాగే కూలబట్టు ఒక పిచ్చోటి పెట్టాను. సరే ఇది అవసరం, చాలా అవసరం, సహజంగా జరిగే ఇది చాలా అవసరం. ఏమో నీకేమైనా అభ్యంతరం ఉందా? అబ్బాయి మీరేం చెప్తాదే బాబు. నాయుడు గారు ఎందుకు అంటే పెద్ద బాబు ఏమి బాగుపడం, నాటకం చేస్తున్నాం, లైఫ్ లో జరిగే అవే, నాటకమే జీవితం కాబట్టి ఏమీ పర్వాలేదో ఆ మూమెంట్ చేయాల్సింది. ఆ విధంగా బోయవాని వేట అంత సక్సెస్ఫుల్ గా స్వాగతంలో నాటకం అది చాలా ప్రదర్శనలు ఆడారు. యాక్చువల్గా దానికి ముందు స్మృత జీవులు అని పేరు పెట్టారు రైటర్.
స్మృత జీవుడు. అంటే ఈ కళారంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే గుర్తుంటారు ఫర్ ఎవర్, కానీ వాళ్ళకి ఏముండదు. వాళ్ళకంటూ ఏమి మిగిలిన జీవితం ఏదంటే ఒక కళాకారులకి వాళ్ళకంటూ ఏముండదు, పేరు ఉంటారు అంతే, ఇంకేం ఉండదండి. ఏదో ప్రదర్శన మాట్లాడుతూ జరిగినప్పుడు కొట్టే చప్పట్లు మాత్రమే మిగులుతాయి. ధర్మక్షేత్రంలో ఒక హిస్టారిక్ ప్లే చేశాం, విజయరాఘవ నాయక్, ఓ 40 మంది. నాకు మనుషులు ఎక్కువ మంది లేకపోతే నాటకం చేసినట్టు ఉండదండి. అంటే ఎందుకు ఎంతమంది లేడీ ఆర్టిస్టులు పెడతారు అని అడిగారు. వాళ్ళకి ఏదో ఒక పూట భోజనం పెట్టండి, 2 పూటలు వాళ్ళు మన పేరు చెప్పుకొని తిండి తింటారు. అవును, ఏది మూసుకెళ్తాం, మంచి ఉద్యోగం చేసుకున్నాం సరైనటువంటి. ఇప్పుడు ఒక నాటకంలోనే మనకు 50,000 పోయినా ఇంకో నా కన్యాశుల్కం ద్వారా మనకు డబ్బులు వచ్చాయి కదా. అవును, అక్కడ అన్నీ మనం మిగుల్చుకొని ఏదో ఆస్తులు సంపాదించినట్టు కాదు కదండి. ఈ నాటకం ఏంటంటే ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రం అని డాక్టర్ జిఎస్ ప్రసాద్ రెడ్డి అని హైదరాబాద్, ఈజ్ ద ఫస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. మొట్టమొదటి నాటకంలో డాక్టరేట్ అతనే, ప్రసాద్ రెడ్డి గారు. నాకు ఆ స్క్రిప్ట్ పంపించాడు ఆయన. ఒకసారి మీరు చూడండి మాస్టర్, ఎవరో చెప్పారంట పెద్ద పెద్ద నాటకాలు బాగా చేస్తాడు. చదివాను, కొంచెం కొంచెం మార్చుకోవచ్చా, నేను మార్చకుండా అతని ప్రయత్నం చేయండి మాస్టర్. అతను నేను ఆఫ్టర్ 35 years కలిసాం. 86 తర్వాత మళ్ళీ మనం 2007, 2008, 2010 ఎప్పుడో కలిసాం అంతే. తర్వాత కలవలే. ఆయన జంబూద్వీప్ అనే నాటకం చేస్తుండేవాడు. డైలాగ్ ఉండదు అతను. అతను ఎక్కడికి వెళ్ళే బెస్ట్ యాక్టర్ ఆ రోజుల్లో. తల్లవద్దు సుందరం డైరెక్ట్. జంబూద్వీప్ అనే తనికెళ్ళ భరణి గారు రాసిన నాటకం. అందులో పడవ ప్రయాణం అనమాట. ఒక్క మాట ఉండదు, అంతా ఎక్స్ప్రెషన్ తోనే. ఆయనకి వెళ్ళేది ఆ రోజుల్లో. ధర్మక్షేత్రం అనేది విజయరాఘవ నాయకుడు. విజయరాఘవ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. విజయరాఘవ నాయకుడు తండ్రి నరసానాయకుడు. యాక్చువల్గా వీళ్ళంతా ఏంటంటే ఈ ఆస్థానంలోనే సైన్యాధిపతులు వీళ్ళంతా. ఇతనికేమో ఒక ప్రాంతాన్ని అప్పు చెప్తాడు అతను చూడమని. ఒరిజినల్ కథలు అంటే ఖజానా విశ్వనాథ నాయకుడు కథది. విశ్వనాథ నాయకుడే, కానీ ధర్మక్షేత్రం అదే దాన్ని నాటకీకరించి ధర్మక్షేత్రం పేరు పెట్టి చాలా గొప్పగా రాశాడు. అయితే వీడేంటంటే ఎప్పుడు ఇది చెబుతాడో రాజభక్తి దేశభక్తి ఉంటుంది. కొడుకే తండ్రి మీదకి వెళ్తాడు, ఆయన సంగతి తేల్చేస్తానని చెప్పి వెళ్ళిన తర్వాత పరిస్థితి దీనికోసం మరి రాజ్యం అంతా నీకు ఇస్తున్నాడు. రాజ్యద్రోహం దేశద్రోహం చేయకూడదు. బంధించి తీసుకొస్తాడు కృష్ణదేవరాయల దగ్గరికి. తీసుకొస్తే కృష్ణదేవరాయలు చెప్తాడు, నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు 2 సంవత్సరాలు, నీకేం కావాలి చెప్పు. నాకేం కదా మరి ఇలాగా నేను కొంచెం జనరల్ గా మనిషి అనేవాడు కొన్నిటికి లోపడతాడు కదా. ఆ లోపడటం కొడుకు రాజ్యం ఇద్దాం అనుకున్నాడు. నేనే ఇస్తాను రాజ్యం, నీ కొడుకునే పట్టాభిషిక్తులు చేసు, మీ సలహాలు ఎక్కువ మాకు కావాలి. అది రాజరికం. ఆ విధంగా ధర్మక్షేత్రం చాలా సక్సెస్ఫుల్ గా చేశాం. అప్పట్లో అది చాలా బాగా. అసలు కన్యాశుల్కం చెప్తే శివప్రసాద్ గారి పేరు అనేది ఎవరికైనా గుర్తుకు రావాల్సిందే ఇప్పుడున్న పరిస్థితి. అలాంటి అంత గుర్తింపు తెచ్చిన ఇంకొక నాటకం కీర్తిశేషులు నాటకం చేశాం. కీర్తిశేషుల నాటకంలో ఉండే ఆ పెక్యులర్ స్పెషాలిటీ గురించి ఒకసారి. కీర్తిశేషుల నాటకం ఏంటంటేనండి, కీర్తిశేషుల నాటకంలోని ఒక రచయిత ఒక నటుడు ఉంటారు, అన్నదమ్ములు అంటారు. చాలా పేదరికం, తినడానికి కూడా ఇబ్బంది. ఆడేవో రచనలు రాస్తూ ఉంటాడు, వాణినాథం తమ్ముడు రాసి దాన్ని ఏమో పావలాకి బేడకి అమ్ముతాడు అతను. ఆ డబ్బులు ఇంట్లో పెడితే ఏం చేస్తాడంటే సైలెంట్ గా డబ్బులు పట్టుకొని తాగేస్తాడు. మురారి అనేవాడు చిన్నగా ఇంటెద్ది కట్టి. ఆ ఇంటెద్దు వాడు పబ్లిషరు వీళ్ళందరూ వస్తుంటారు ఇంటికి. ఒక స్టేజ్ వచ్చరికి వాణినాథం మంచం పడతాడు. ఆ డాక్టర్ దగ్గర ఏమైందంటే వీడు ఏం చేస్తాడంటే వీడి రిపోర్ట్ ని తమ్ముడు రిపోర్ట్ గా చూపించేస్తాడు. ఆయన చనిపోతున్నాడు అనుకుని చెప్పి మొత్తం అంతా ఊళ్ళో అందరూ చందాలేసి ఆయన విగ్రహం పెట్టడానికి ప్లాన్ చేస్తారు. అంటే మనిషి బతుకున్నప్పుడు విలువలు తీసుకోరు, చనిపోయిన తర్వాత ఆ మనిషిని మీరు గౌరవిస్తారు. అది గొప్ప కాన్సెప్ట్. నాకు ఆ నాటకం చేయడానికి 50 ఏళ్ళు పట్టింది. 50 years చదివేశాను. 50 ఏళ్ళ క్రితం చదివేశాను. అట్ మై ఏజ్ ఆఫ్ 15-16 అప్పుడు చాలా పుస్తకాలు చదివేశాను. గొప్ప బహుళపేట రాధాకృష్ణ గారు చాలా అద్భుతమైన నాటకం రాశారు. ఇవాళ కూడా ఎవరికి నేనే ఆ నాటకం చేస్తే. అయితే చచ్చిపోతున్నాడేమో మురారి, కానీ వాణినాథం అనుకుంటారు అందరూ. ఆయన కోసం చందాలు ఎత్తేస్తారు, సన్మానాలు చేసేవాడు ఒకడు ఉంటాడు.
పబ్లిషర్ ఉంటాడు, రూపాయికి కొని ఆడేమో 10 రూపాయలకి ఏమో ప్రింట్ చేసి ఆడమ్ముకోవడం, ఎంత ఎక్స్పెక్టేషన్ అండి. గొప్ప నాటకం అండి అది. మనం మేలో చేస్తాం, మీకు పెట్టాను గొప్ప ఆ ఇతివృత్తం మామూలుగా ఉండదు సార్, సామాన్యమైన వ్యవహారం కాదండి. ఇప్పుడు అంత గొప్ప నాటకాలు రాసేవాళ్ళు లేరండి. ఎంఎస్ సర్నాథరావు గారు ఒక ఆయన ఉండేవారు, మంచి రైటర్, సినిమాలు కూడా రాశాడు చివరిలో. స్వయం కృషికి సిరివెన్నెల సినిమాలు కూడా రాశాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ గణేష్ పాత్ర రేంజ్ రైటర్ అనమాట. బాగా క్లిక్ అయ్యాడు పంతులు గారు. ఒంగోలు బిలాంగ్స్ టు ఒంగోలు, ఎంఎస్ సర్నాథరావు గారు. అతని నాటకాలు నేను చాలా చేశాను. అందులో రెడ్ లైట్ ఏరియా అని ఒక నాటకం, పేరు చాలా ఇదిగా ఉండదు. రెడ్ లైట్ ఏరియా అంటే, రెడ్ లైట్ ఏరియా అంటే ఏంటి అంతే, అక్కడ వాళ్ళు ఉంటారు, అంతే, వాళ్ళ కోసం వెళ్తారు. కానీ ఇక్కడ రెడ్ లైట్ ఏరియా కాదు, భర్త పెద్ద రెడ్ లైట్, భార్యకి అవును భర్త పెద్ద రెడ్ లైట్. చాలా అద్భుతం, చాలా ప్రశ్నలు ఆడాను, చాలా ఆడాను నేను. ఇప్పుడు మీరు అదేవిధంగా జగన్నాథ చక్రాలు అవును రీసెంట్ గా అంటే 22లో ఆపేశాను. ఇప్పుడు నాటకమే జీవితం, జీవితమే నాటకంగా నడుస్తున్న శివప్రసాద్ గారి జీవితంలో ఆ కుటుంబ నేపథ్యం ఒకసారి మన సుప్రీం టీవీ ప్రేక్షకులు వివరించండి. నేను నాటకం చేయడానికి ముఖ్యమైన కారణం నా ఆరోగ్యం కోసం నాటకం చేస్తాను. నా ఈ 70 సంవత్సరాల వయసులో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని నేను చెప్పుకోవడం కాదు, తిరుగుతున్నాను అంటే నాటకమే నడుపుతుంది. నన్ను మొత్తం క్లీన్ చేసి నాటకమే నడిపిస్తుంది. నాటకం వల్ల పెద్ద లాభం. ఇక మా పిల్లల విషయం వచ్చేసరికి, మా అబ్బాయి బాగా చదువుకుంటే, పాప ఒక 2 క్లినిక్లు పెట్టుకుంది, ఫిజియోథెరపీ డాక్టర్, యాజ్ వెల్ యాజ్ ఆర్టిజం స్కూల్ కూడా రన్ చేస్తుంది మధురవాడ కొమ్మాది ప్రాంతాల్లో. పిల్లలిద్దరూ హాయిగా ఆనందంగా ఉన్నారు. మా అల్లుడు కూడా చాలా మంచివాడు, ప్రొఫెసర్ ఫ్రమ్ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్, పర్వాలేదు. మేము 4 బ్రదర్స్, ఒక చెల్లి. పెద్ద ఆయన నేను చాలా వ్యాపారం చేసాడు, మొత్తం తగలబెట్టాడు. వాడికి ఒక కొడుకు కూతురు, వెరీ హ్యాపీ ఇద్దరు. ఏ ఉద్యోగం చేయలేదు అది, అలాగే అయిపోయింది. నేను 2వ వాడిని. నా పరంగా మీకు అంతా తెలుసు. నాకు నాటకం అంటే చాలా మంది మా ఫ్యామిలీలో కూడా అనుకుంటారు అది నాటకాలని తెలియదు, పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. నాటకం వల్ల మనం ఎవరిని మోసం చేయలేదు, నిజాయితీగా నా నటరాజ సేవ చేసాం, మంచి ఆరోగ్యం నాకు వచ్చింది, కుటుంబం నేపథ్యం కూడా బాగానే ఉన్నాను. నాటకం అంటే నాకు సమస్య లేదు. తెల్లవారు 6 గంటలకు వెళ్ళి కదిలితే రాత్రి 11, 12. జనరల్ గా నాటకం వాళ్ళకి చిన్న చిన్న జాడ్యాలు ఉంటాయి, దుర్వ్యసనాలు ఉంటాయి. వాటికి దూరంగా కొంచెం ఉంటూ, కొంచెమే పూర్తిగా మాత్రం కాదు, కొద్దిగా దూరంగా ఉంటూ వాళ్ళ పని మనం చేసుకెళ్ళాం. వెరీ హ్యాపీ. ఏం పర్వాలేదు. మా బ్రదర్ నా తర్వాత నెక్స్ట్ ఇండియన్ నాది, వాడు బాగానే ఉన్న హైదరాబాద్ లో ఉంటాడు. 4వ వాడు స్టీల్ ప్లాంట్ లో రిటైర్ అయ్యాడు. వాడు ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. అత 50 మట్టుకాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైనా చెప్పండి, నాటకం కానీ సినిమాల గురించి కానీ ఆలోచన చేస్తే అదొక బ్యాడ్ ఇది, అందులోకి నువ్వు ఎందుకు వెళ్తావు అని విమర్శించే వాళ్ళు, డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఇలాంటి నేపథ్యంలో నాటక రంగంలోకి రావాలి, నేను నటుడిగా మారాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాటకం అనేదండి, నాటకంలో రావాలని చాలా అదృష్టం. నాటకంలో వచ్చి నటన చెయ్యాలి, ఆ నాటక రంగానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లోని నైపుణ్యం సంపాదించాలంటే ముఖ్యంగా కావాల్సింది అదృష్టం. అదృష్టం ఉన్నవాడే నాటక రంగం. అదృష్టవంతుడు మాత్రమే నాటక రంగంలోకి వస్తాడు అంతే. నాటక రంగంలో వచ్చాయంటే ఒకటండి, సాధారణంగా మనిషి జన్మ ఎత్తినోడు ఒకే పాత్రలో జీవిస్తాడు, మనిషిగా, కుటుంబ యజమానిగా. బట్ వేరియస్ నటుడు అనేవాడు వివిధ రకాల పాత్రల్లో చేస్తాడు, వివిధ రకాల పాత్రల్లో జీవిస్తాడు, మరణిస్తాడు, మళ్ళీ పుడతాడు. అది చాలా అదృష్టం. నాటకంలోకి రావాలంటే చాలా అదృష్టం చేసుకుంటాను, కానీ నటుడు కాదు నాకు తెలిసిన. మంచి ఆరోగ్యం కావాలి, కుటుంబం హాయిగా ఉండాలి, నాటకం చేసుకెళ్ళాం. అందుకంటాను నాటకంలోకి రావాలంటే చాలా అదృష్టం, పుణ్యం చేసుకుంటే నటుడు కాదు. అది నాటక రంగంలోకి వచ్చే వాళ్ళకి ఒక రంగస్థలం మీద నటించాలి అంటే పాత్ర పట్ల అవగాహన ఉండాలి, ప్లస్ పాత్రని అవలోకనం చేసుకోవడంతో పాటు ఆ వాచకం
మెయిన్ డైలాగ్ అదే డైలాగ్ డైలాగ్ యాక్షన్ కానీ వీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ముందు దర్శకుడు చెప్పేది పూర్తిగా వినాలండి. మనం చెప్తున్నటువంటి డైలాగ్ ముందు మన చెవులతో మనం వినాలి. మనకి ఏమాత్రం అందంగా తోచినా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ అందంగా కనిపిస్తాం. అందంగా వినిపిస్తుంది. అందంగా మనం అందంగా చెప్పాలి. అందుకే మనం ఏం చెప్తున్నాం అన్నది వీ మస్ట్ లిజన్ వాట్ వీఆర్ డెలివరింగ్. మనం చెప్పే డైలాగ్ ముందు మనం వింటే మనకి బాగుందని అనిపిస్తే జనకి పిలుస్తారు. నేను అదే చెప్తాను. ఇట్స్ ఏ స్మాల్ టెక్నిక్ అండి నాటకంలో. నువ్వు చెబుతున్నది అది ఎవరు చెప్పరు. బెట్ ఎలిమినేషన్ థియరీలో ఉంది ఆ లైన్. అది అంతా ఇప్పుడు ఇవాళ నాటకం పక్కన పెట్టేయండి, మొదటి నుంచి ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏముంటుంది సార్ నాటకంలో? నాటకంలో మనం రాణించాలి అని అంటే డెడికేషన్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది 5 Ds అని ఉందండి. డివోషన్, డెడికేషన్, డైలాగ్ మీద వర్క్ చేయడం. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మనం వింటూ మనం డైలాగ్ చెప్పాలి. మనం ఏం చెప్తున్నాం అంటే అర్థంలో మనం చూసుకోవాలి. మన మొహం ఎలా కనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్ ఎలా అర్థమే మనం ముందు ప్రేక్షకుడు అనుకోవాలి. ముందు మనల్ని మనం చూసుకొని చేయాలండి. అదండి. ఇప్పుడు చెప్పండి. నాటకం అనేది ప్రదర్శించేటప్పుడు మైక్ లో మనం చెప్పే మాట వినిపిస్తుంది. మైక్ మనకు కొంచెం దూరంలో ఉంటుంది, ప్రేక్షకుడు చాలా దూరంలో ఉంటాడు. అంత దూరంలో ఉండే ప్రేక్షకుడికి నేను చెప్పే మాట వినిపించాలి. అంత దూరంలో ఉండే ప్రేక్షకుడికి నా హావభావాలు, నా ఎక్స్ప్రెషన్ స్పష్టంగా కనిపించాలి. అప్పుడే ఆ పాత్ర చూసే ప్రేక్షకుడికి బాగా ఆకట్టుకునేలా ఉంటుంది. హావభావాలు. అవునండి. వాళ్ళు నటులు ఫాలో అవ్వాల్సింది ఏంటి? హావభావాలు అనేవి దూర ప్రేక్షకుడికి వాడు చెప్పే డైలాగు ఆ రెండరింగ్ ని బట్టి వాడికి ఒక పిక్చర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. చివరి ముందు లైన్ లో వాడికి కనిపించినగా చివరి వాడికి కనిపించవు. అవును. బట్ అన్నామంటే మొట్టమొదటి వరుసలో ఉన్న ప్రేక్షకుడికి ఎలా వినిపిస్తుందో చివరి వాడికి కూడా అలాగే వినిపించాలి. అంటే ఆ డెప్త్ పనిచేయాలి. ఇక్కడ నుంచి ఈ డెప్త్ నుంచి డైలాగ్ రావాలి. రాకపోతే వాడు చేయలేడు. అంతే, చేయలేడు సార్. చేసావు సార్, చాలా నాటకాలు చేసావు. దీనికి సాధన కూడా ఉంటుందని చెప్తారు. అవును. సంగీత స్వరాలకు సంబంధించి సాపాస సాధన ఎలాగైతే ఉంటుందో నాటకానికి కూడా సాధన ఉంటుంది. ఈ డైలాగ్ మాడ్యులేషన్ కి వోకల్ కార్డ్స్ ఓపెన్ అయ్యి చెప్పే డైలాగ్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే సాధన ఉంటుందని మీలాంటి పెద్దలు చెప్తూ ఉంటారు. సాధన అంటే ఇక్కడ ఒకటి సార్, ముందు ప్రయోక్త చెప్పేదాన్ని బాగా ఆకలింపు చూసుకోవాలి. నీకు అర్థం కాకపోతే 1కి 100 సార్లు చెప్తాం. దర్శకుడు అనేవాడు ఎన్నిసార్లు చెప్పినా నాకు చాలా తెలుసు, ఇలాగెందుకు ఇలా చేయకూడదా అని క్వశ్చన్ చేసినవాడు ఎవరు కూడా రాణించలేదు. మొత్తం అంతా మనకి ఇష్టం లేకుండా మొత్తం అంతా వినాలి. మనం ప్రయత్నం చేయాలి దానికోసం. ఎందుకు మాస్టర్ చెప్పాడు, మా శ్రీరాములు గారు ఉండేవారు, చాలా శ్రీరాములు గారు మాకు మాస్టర్ ఆయనే. ఒకరోజు ఎవడు అన్నాడు, చాలా కష్టమేనండి, నేను నాటకాలు మానేస్తానండి అన్న. డిప్లొమా చేయడానికి వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ. మానేరా, 1 idiot less from the theatre. అంతే కదా సార్. కాబట్టి ఏంటంటే ముందు ఆ గురువు అనేవాడు పెద్దవాడు చెప్పింది ఆడు చిన్నవాడైనా పెద్దవాడైనా వినాలి సార్. వింటేనే ఎందుకు సార్ ఇలా చేయొచ్చు కదండి, అలా చేయొచ్చు కదండి అని క్వశ్చన్లు వేసిన వాడు ఈ కెనాట్ కంటిన్యూ ఇన్ ది థియేటర్. మీకు స్వయంగా అంటే మీరు రకరకాల పరిషత్తుల్లోనూ రకరకాల నాటక సంస్థల్లోనూ మీరు పని చేశారు. పని చేయలేదు, మీరు స్వయంగా ఒక ఆర్గనైజేషన్. అవునండి, కేవీ మెమోరియల్. దాని గురించి కొద్దిగా చెప్పండి. ఈ కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ అనేది దాని ముందు పేరు ఫ్రెండ్స్ కల్చరల్ యూనిట్. 78లో అప్రెంటిస్ చేస్తున్నాం పోర్ట్లో. మోస్తా ఉద్యోగంకి అప్రెంటిస్ చేస్తున్నాం. 3 ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ లేజర్ టైంలోనేమో బయటకు వెళ్ళి టీ తాగి సిగరెట్ తాగుతుండేవాడు. అలా కాదు, ఇప్పుడు మనం 78లో నాటికి చేసాము. నీరు పొయ్యను ఒకటిని, మా సమాధులే మీ పునాదులు ఒకటిని, అంతా ఇంతే ఒకటి చేసాం. అట్ దట్ ఏజ్ అంటే గట్టిగా 19 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు, ఎర్లీ ఏజ్ లో చేసాం. చేసినాక అప్పుడు ఏంటంటే ఇందులో నెమ్మదిగా 88 వచ్చింది. మళ్ళీ నేను మా పేరెంట్ ఆర్గనైజేషన్కి వచ్చేసాను. వచ్చేసిగానే పల్లా రాఘు పేరు పెడదామా
మహామనటుడు. ఉమ్, కోడూరు వచ్చయ్య గారు చాలా గొప్పవాడు. ఉమ్, గరికపాటి రాజారావు గారు చాలా గొప్పవారు. వాళ్ళు మన ప్రాంతీయులు కాదు. మన ప్రాంతంకి వచ్చి అసలు నాటక రంగాన్ని ఆ ట్రెండే ట్రెండ్ సెక్టర్ కె వెంకటేశ్వరరావు. అవును. ఎవరు సీన్ ఇప్పుడు ఆయన నేను చూడలేదు, ఆయన జీవిత కాలంలో చూడలేదు. ఉమ్, చనిపోయిన తర్వాత ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అన్న శ్రీరాములు లాంటి చెప్తే కాదు. ఎందుకంటే శ్రీరాములు గారు కూడా ఆయన వేషం చేశాడు, ఆయన స్టూడెంట్. ఉమ్, దాని మధ్య ఎందుకు ఆయన పేరు మనం ఎందుకు పెట్టుకోవడం? అప్పటికి చలం గారిని ఒక పెద్ద ఆయన ఉండేవారు, మా బాబాయ్ ఉమ్, బిఎస్ చలం. ఉమ్, అబ్బాయి నువ్వు అది పెట్టడానికి వీల్లేదు, నాకు ఆల్రెడీ ఆ పేరుతో సంస్థ ఉంది నాకు అని. ఉమ్, ఏ పేరుతో ఉంది? వెంకటేశ్వర గారి పేరుతో ఉంది. కె వెంకటేశ్వర నాటక కళా పరిషత్ అని గంతరపాలలో ఉండేది. ఉమ్. నీకు ఐడియా ఉందో లేదో తెలియదు. అవును. బిఎస్ చలం గారు అవును. చిన్నిగారు అవును. అవును. బాబాయ్. అవును. నేను అలాగే పెట్టల ఆఫ్ చేస్తా అన్నాను. విసి గారు రమణ గారు ఉండేవారు. అవును. కేవీఎన్ఏ ప్రసాద్ స్టేజ్ మీద ఎదురు వెంకటేశ్వర గారు అబ్బాయి. ఉమ్, బాబు నా డైరెక్షన్ నాది, నేను స్టేజ్ దగ్గర రాకుండా నా ప్రమోషన్ అయిపోతుంది. చిన్నోడు కదా బాబు, చాలా చైర్మన్ గా అది వీసీని కలిసేస్తాడు. వీసీ సంథింగ్ ఏదో ఉంది, రిలేషన్ కూడా ఉంది. కలిసేస్తాడు, రాపాలన్నాడు. 3 నెలలు ఆపాను. ఎక్కడ గురజాడ కనెక్షన్ ద్వారా ఎక్కడో అక్కడ కళామందిర్ ఉండేది కదా, కలెక్టర్ ఆఫీస్ లోని. అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో అదే కళామందిరం ఉండేది, గురజాడ కళామందిర్. అయితే అక్కడ కనిపించాడు. బాబా ఏంటి నువ్వేంటి అలర్పడుతున్నావు, ఏంటి అసలు ఏంటి? నేను కే వెంకటేశ్వర నాటక పరిషత్ కదా, నేను కేవీ మెమోరియల్ ఆర్ట్స్ పెట్టుకున్నాను. అంతే మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలు పరిష్కారం కూర్చోవాలండి. అంతే. తప్పైతే చెప్పలేదు కదా. నువ్వు కానీ బాబాయ్, అబ్బాయి నువ్వు కానీ, అబ్బాయినే పిలిచేవాడు. అలాగే బాబాయ్ అంటే తర్వాత అతను తెలిసింది మనం ఎవరన్నది పరిస్థితి అంతా తెలిసి, అమ్మ కుర్రాడు చిన్నప్పటి నుంచి ఉన్నవాడు ఫీల్డ్ లో. లక్ష్మణరావు ఆ విధంగా కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ 88లో ఫస్ట్ యానివర్సరీ చేశాను. 85లోనే మొదటి వార్షికోత్సవం అయింది. అయిపోయింది. ఫస్ట్ అంటే యాక్చువల్ గా 87లో చెయ్యాలి, 88కి చేసాను. వీటి మీద ఆగింది అనమాట. 88లో రిజిస్టర్ చేయించి అక్కడి నుంచి ఇంకా నిర్విఘ్నంగా మాకు సంస్థ నడపడానికి మెయిన్ కారకులు స్వర్గీయ డిసిఎస్ తిరుపతి రాజు గారు. తిరుగులేదు. తిరుపతి రాజు గారు అంటే నాటక రంగానికి బాగా ఆప్తులు. ఆయన సాహితీ సాంస్కృతిక క్రీడా రంగానికి అతను పెద్ద దిక్కు. నెలలో 30 రోజుల్లోకి 27 రోజులు అతను పేపర్లో ఉండేవాడు. ప్రతిరోజు ఆయన ఫోటో. ప్రతిరోజు జరిగే ప్రతి కార్యక్రమానికి అతనే మెయిన్ ప్రోత్సాహం. ఆయనే ప్రోత్సాహం. అదే విధంగా చాలా మంది రావు గారు ఒక్కలా ఇద్దరండి, మంత్రి రాజశేఖర్, వీళ్ళందరూ బాగా సహకరించారండి. ఆ సత్యనారాయణ గారు పిల్లలు రాజువాక ఒక్కళ్ళ ఇద్దరు కాదండి. బయ్యారావు అతను పెద్ద కాంట్రాక్టర్ గారు. వాళ్ళు ఏంటంటే మేము ఒకసారి మీరు 1,00,000 2 లక్షలు కాదు, ప్రతి నెల మీ అకౌంట్ కి మేము అమౌంట్ పంపిస్తాం. అయితే యాక్చువల్ గా 46 మీరు చెయ్యాలా, చేయలేదు, చేస్తా. ఇప్పుడు ఈ నాటక రంగానికి సంబంధించి మీరు కొత్తగా టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏమిటి సార్? ఈ మధ్యని నిన్ను నువ్వు గెలుచుకుని టేకప్ చేశాను. ఎందుకు 4 అమ్మాయిలు అన్నాడు. ఒక్కొక్కరిగా 2 స్పాట్లు భోజనం పెట్టుకోవాలి కదా, 100 దాని ఇతివృత్తం ఏంటండి? దాని ఇతివృత్తం ఏంటంటే మంచి మాటలు అందరూ చెప్తారు, ఆచరణలోకి వచ్చేసరికి ఎవరు పట్టించుకోరు. అదే చెప్పేవన్నీ మంచి మాటలు, చేసేవన్నీ. వైఫ్ అమెరికా వెళ్తారు, ఇతను వైఫ్కి తెలియకుండా ఒక దాన్ని తీసుకొచ్చి ఊరవతల ఇల్లు తీసి పెడతాడు. ఈ వైఫ్ 6 నెలలకు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇంట్లోనే పెడతాడు. మళ్ళీ అది రాగానే వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి అడుగుతాడు, నీకు నువ్వు ఎప్పుడు పైకి వెళ్ళిపోతావు తెలియదు, నీకు భార్య, నీకు 2 పిల్లల్నిచ్చి ఒక మంచి సంసారం ఇచ్చి మంచి కుటుంబాన్ని ఇచ్చినటువంటి నీ భార్యని 60 ఏళ్ల వయసులో నేను దొరికానని చెప్పి నువ్వు ఆవిడని మోసం చేశావు, రేపు నన్ను మోసం చేయమని గ్యారంటీ ఏమిటి? సొసైటీలో ఉన్న ఒక క్వశ్చన్ మార్క్, అది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఇది చాలా మంది టచ్ అవుతుంది సార్. అంటే ముఖ్యంగా 60 దాటిన వాళ్ళకి అందరికీ టచ్ అవుతుంటారు. ప్రతి ఒక్కడు ఎక్కడో ఒక్కడ డెఫినెట్ గా తప్పుడోడు ఉంటారు. 100కి 98 మందికి డెఫినెట్ గా తప్పుడోడు వేస్తారు. ఎక్కడో మా శాఖర్ లాంటి వాళ్ళు ఎక్కడో ఒకటేరా ఉంటారు. ఆ విధంగా పెట్టుకుని ఎంతమంది మోసపోలేదు, ఎంతమంది నాశనం అయిపోలేదు. దాని పేరేం పేరు చెప్పారు? నిన్ను నీవు గెలుచుకో. నిన్ను నీవు గొప్ప కాన్సెప్ట్ అండి. ఆ వైఫ్ ఏం చేస్తుంటే ఇటు ఆఖరికి రాయిలు గీయన అనేసి అన్ని అంటే మంటకి రాస్తాను తొందర నాకు కదరా నీకు ఊరే అనేస్తాను. నన్ను ఊరే అంటే అసలు ఎవరిని నేను అంత నా క్వాలిఫికేషన్ ఏంటి, నా డిగ్రీలు ఏంటి, సొసైటీలోకి అంత నువ్వు ఎవరైతే నాకే పోటీ. అంతే.
నిన్ను ఎలాగా ఎంతసేపు సార్ డ్యూరేషన్ అది? 50 minutes అయితే అక్కడ ఇది ప్రతిరోజు 2 పిక్కులు తీసుకునే అలవాటు. ప్రతిరోజు రాత్రి 2 పిక్కులు తీసుకుంటాను. దేవుడే దిగొచ్చి 3వ పిక్ తాగమన్నా తాగను. దీన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. నేను ఒక పుస్తకం వాడు రాసిన పుస్తకానికి వాడు సన్మానం చేస్తారు ఒక సంస్థ వాళ్ళు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మీరు నాకు జరిపిన ఈ సన్మానానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నాదో ప్రశ్న, మీలో ఎంతమంది నా పుస్తకాన్ని చదివారు? చెప్పండి. చదివాం. వెరీ గుడ్. ఎంతమంది మీలో మనసును జయించగలిగారు? నిజం చెప్పండి. ఎవడు మాట్లాడు, నాకు తెలుసు. మీరు మీ మనసును జయించాలనుకున్న ప్రతిసారి అది మిమ్మల్ని ఓడిస్తూనే ఉంటుంది. అయినా ప్రయత్నించి చూడండి. అది అంత ఈజీ కాదు. నా పుస్తకం చదివిన మీలో ఒక్కరైనా మనసును జయించగలిగితే నా ప్రయత్నం విజయవంతమైనట్లే, నా రచన సార్థకమైనట్లే. తర్వాత నా పుస్తకం చదివిన మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఎంత రాత్రి అయినా మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఎందుకంటే నేను రాత్రులు నిద్రపోయి చాలా కాదు. 3వ పిక్ తగ్గితే హాయిగా నిద్రపోతున్నారు చాలా మంది మిత్రులు. అయినా నేను తాగను. ఆరోగ్యం పాడైపోతుంది కాదు, తాగిన తర్వాత నా మనసు నా మాట కాదు. దిక్కుమాలిన సంఘటనలన్నీ అప్పుడు గుర్తుకొస్తాయి. జీవితం ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు, అసలు ఏమి చేయకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిరంతరం నాకు నా మనసుకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం మీద మనం కొత్త పుస్తకం రాస్తున్నాను. ఆ పుస్తకం ఆవిష్కరణ రోజున మళ్ళీ మనం అంతా కలుసుకుందాం. సెలవు. బాగుంది మాట చెప్తున్నాను. అవును, అంటే ఈ మధ్య చేస్తున్నాను కాబట్టి గుర్తొచ్చి చెప్పిస్తాను. వైఫ్ ఇంటికి వస్తాడు, తలుపు కొడతాడు. ఆ సన్మానం చేసిన షాలు దండ అన్నీ ఉంటుంది. ఆ లోపల నుంచి వైఫ్ అనుకుంటారు అందరూ, తీసుకొని వస్తారు. దానికేమో ఈ షాలు ఈ దండలు దానికి కప్పిసి దాంతో శృంగార రసం ఒక 10 సెకండ్లు, రొమాంటిక్ 10 సెకండ్లు అలా గదిలోకి వెళ్తారు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఏమిటో ఫోన్ రింగ్ అవుతుంది. రాత్రి తాగే అలవాటు ఉంది. 2 పెగ్గులు ఫుల్ బాటిల్ పట్టుకొచ్చి అక్కడ పెడతాడు. ఫోన్ చేస్తాడు. నేను వచ్చి నాకు నన్ను చూడాలనిపిస్తుంది లేదా? నువ్వేంటి అసలు ఫోన్ ఎత్తరేంటి? బుద్ధుంది. నేను తత్తరాత్రి కూడా ఏం చేస్తాను? పడుకుంటున్నాను, నిద్రపోతున్నాను, నన్ను చూడాలనిపించలేదా? వైఫ్ అక్కడి నుంచి కనిపిస్తాను వెనకాతల విండోలో నుంచి, అమెరికా నుంచి. రోజు చూస్తున్నాను కదా వీడియోలో కదా, డైరెక్ట్గా. నువ్వు డైరెక్ట్ కన్నా వీడియోలోనే బాగుంటావు. ఒకప్పుడు నా అందం ఇప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఒకప్పుడు అందం నీ అందం తగలయా ఆపే వెనక నుంచి వచ్చి ఇదేం పడతాను భుజం మీద. అంటే అక్కడ అది ఫోన్ వచ్చి కనిపించే వరకు దీన్నే వెళ్ళమనుకుంటారు అందరూ. చిన్న చిన్న జిమ్మిక్స్ చేయాలి సార్ నాటకం చేయకపోతే కనిపించమండి. అంటే నాటకంలోనే సినిమా చూపించే ఆ టెక్నిక్ ఎప్పుడైతే ఉందో దానికి ఎప్పుడైతే వస్తుంది అక్కడికి ఆ విధంగా నాటకం అది వచ్చి రివర్స్ అవుతుంది. అక్కడ ఉన్న బాటిల్ ఫుల్ తాగేసి ఒక తాపు తన్నేసి వెళ్ళిపోతూ బయటని గడిపెట్టేస్తుంది. కారు వేసుకు వెళ్ళిపోతుంది. తప్పు అయిపోయింది, నేను నువ్వు లేకుండా బతకలేదు, నువ్వు రా అన్నాడు. నేను నమ్మను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. మరి డాక్యుమెంట్స్ బ్యాంకులో ఉన్నాయి కదా, విడిపించి. నువ్వు బాగా చదువుకున్నాడు కదా, క్వాలిఫైడ్ మ్యాన్ కదా, 3 డిగ్రీ ఉన్నాయి కదా, చూడు 2 రోజులు టైం ఇస్తున్నాను. 2 రోజుల్లో కానీ నువ్వు నాకు చేయకపోతే నీ అంత చూస్తాను చెప్పి కారు వేసుకెళ్ళిపోతుంది. కారు తీయొద్దు అంటే వెళ్ళి యాక్సిడెంట్ చేస్తాను. ఆ యాక్సిడెంట్ అలాంటి జీవితాలకి అదే ముగింపు. దానికి ముగింపు ఈ తాలూకు మానసిక వేదన అంతా. ఈలోగా పోలీసు వాడు లాయర్ వస్తాడు. ఆ లాయర్ తాలూకు అల్లుడు చచ్చిపోయినాడు. పోలీసు వాడు ఎస్ఐ వస్తాడు. ఏంటి ఇలాగ నువ్వు ఇంటికి వచ్చి నువ్వు లాయర్ అంటే కూడా ఇక్కడ వచ్చి ఇంటికి వచ్చి ఇలాగ దౌర్జన్యం చేస్తుంది, యాక్షన్ తీసుకొని అనేది సిద్ధపడి వచ్చాను. ఇలాంటి రోడ్డు మీద రక్త పడుగులో ఉన్న అల్లుడు చూసుకోవడానికి సంస్కారంతో మాట్లాడుతున్నాను. మీకు గతవాడు పోలీసుని పిలుస్తావా? గట్టిగా అరిస్తే భయపడతాను అనుకున్నా. ఎంత ఇచ్చా నీ కాంట్రాక్ట్ మాట్లాడి. యాక్చువల్గా ఆ లాయర్ అల్లుడు ఏంటి, వాడికి యాక్వా సీడ్స్ బిజినెస్ చేసుకుంటాం. వాడికి ఒక కంపెనీ వాళ్ళు 2 crores ఇవ్వాలి. చెక్కులు ఇస్తారు, చెక్కులు బౌన్స్ అవుతాయి. మామగారు లాయర్ కాబట్టి వాడు కేసు వాదిస్తాడు, అలా గెలుస్తాడు. వాడు కేసు విత్డ్రా అవ్వమంటారు ఆ కంపెనీ వాళ్ళు. అవ్వకపోతే లేపేస్తామంటారు. వాళ్ళే వీళ్ళ ద్వారా లేపించదే కలిసి వాడి తాలూకా అనుమానం. అందులో ట్విస్టులు మళ్ళీ అమ్మాడు బాగా అలాగా అది ఉంటుంది. అక్కడికి ఏంటంటే భార్య మొక్కలు చూపించినాక తప్పు అయిపోయింది. ఈ వయసులో మీకు మరో స్త్రీ అవసరం అయింది. ఈ వయసులో మీకు మరో ఆడది కావాల్సి వచ్చిందా? తప్పు అయిపోయింది. నేను ఎందుకు ఇలా చేశానో నాకే తెలియదు. ఇలా చేసినందుకు, ఇలా జరిగినందుకు నాలో నేను ఎంత నలిగిపోతున్నానో నీకు తెలియదు. పాప ఇప్పుడు ఆ లాయర్ గారు అది యాక్సిడెంట్ నమ్మట్లేదు, అంత కొట్టడానికి ఆయన అలా ఉంటే మనం ఏం చేస్తాం? ఆయనకి ఏదో నచ్చ చెప్పండి. ఆ ఇన్సూరెన్స్ డబ్బు ఇప్పుడు చాలా పోతే ఇల్లు మీరు డబ్బు సాయించండి. ఇల్లు కూడా తాగడి పెట్టాను. ఏది దాంతో తిరుగుళ్ళకి విలాసాలకి నీకు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను.
ఏం పర్లేదు, మళ్ళాంటి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతానే బంగారం రేటు రోజు రోజుకి పెరుగుతుంది, నా దగ్గర బంగారం ఉంది కదా, నా బంగారం తెచ్చేసి చెయ్యి. సరే నేను ప్రస్తుతం చీకట్లో ఉన్నాను, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాను తెలియదు, గమ్యం లేని ప్రయాణం, ఎక్కడికి వెళ్తానో తెలియదు, చివరికి ఏమవుతానో తెలియదు. ఇప్పుడు నేనున్న స్థితిలో బ్రతకడం కంటే చచ్చిపోవడం నయం అనిపిస్తుంది. రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాను, సముద్రం దగ్గరికి వెళ్ళాను, కానీ ఎలా చావాలో తెలియక తిరిగి వచ్చాను. దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను, వెళ్ళే ఒకసారి నేను చూసిపోదామని ఆశతో వచ్చాను. నువ్వేమన్నా భరించడానికే వచ్చాను. అవును బాగుంది, మీరు ఆ అమ్మాయిని అక్కడ బాడీని అక్కడ వదిలేసి వచ్చారేంటి, మిమ్మల్ని నమ్ముకొని ఉంది కదా, ఇప్పుడు ఆ అమ్మాయి చావు బతుకులు పాలైపోయింది కదా. చావు బతుకులు పాలు కాదు, చచ్చిపోయింది. 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడి బ్రెయిన్ డెడ్ అవటం వల్ల చచ్చిపోయింది. ఈరోజు ఆసుపత్రిలో కళ్ళ ముందు కూతురు చావును చూసి కూడా డాక్టర్లు చెప్పిన మాట విని ఆ కూతురు తలకి అవయవాలు దానం చేసి 6 జీవితాల్లో విలువలు నింపింది రజనీ తల్లి. ఆ తల్లి ఔదార్యం ముందు నా చదువు వృధా, నా బ్రతుకు వృధా అనిపించింది. ఇప్పుడు గొప్ప కాన్సెప్ట్ ఇది కూడా. రజనీ తల్లిని ఇంటికి తీసుకొచ్చి నీ తల్లిలా చూసుకుంటానన్న ఒక మాటతో నేను చలించిపోయాను. హిమాలయ పర్వతాన్ని మించిన నీ వ్యక్తిత్వానికి నేను ఏం చెప్పను. ఆ రజనీ తల్లిని నీ తల్లిగా చూసుకున్నాను, నీ దానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను ఎలా అభినందన తెలియదు. అది ప్రస్తుతం నేను చీకట్లో ఉన్నాను. చీకట్లో చేసిన తప్పుని తెలుసుకునేవాడికి అహంకారం అడ్డుపడిన వాడే మనిషి. నా భర్త మహర్షి చండి వెళ్ళిపోతామంటున్నారు. మీ అమ్మగారి విషయం మీరు ఏమైనా గుర్తుందా మీకు? మీరేమో ఇల్లు మరమ్మతుల నిమిత్తం అని చెప్పేసి మీ అమ్మగారిని తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పించారు. మీరు తొందరలోనేమో కాగితాలు రసీదులు తీసి మర్చిపోయారు. నేను అమెరికా నుంచి వచ్చిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ఈ రసీదులతో మీ అమ్మగారిని తీసుకొచ్చాను. చూస్తుంటే మరమ్మతులు చేయవలసింది ఇల్లు కాదు, ఇంటికి కాదు, మీ బుర్రకు మరమ్మతు చేయాలి. కాబట్టి క్షమాపణ నేను కాదు, వీల్ చైర్ మీద తీసుకొస్తాను. అయితే అమ్మా అంటూ కాళ్ళ మీద పడతాడు. వెళ్ళి ఆ రజనీ తల్లిని తీసుకున్నాడు, మన తల్లిలా చూసుకుంటాం. అలాగేనమ్మా అని చెప్పి పెడుతుంటే ఆగండి నేను వస్తాను. నా భర్తకి నేను ఇవ్వలేని మనశ్శాంతి ఆమె మీకు వచ్చింది. మీతో ఆమె చీకటి బ్రతుకు బతికింది కాబట్టి ఆమెని మన దగ్గర ఉండి సాగనప్పదు. వెళ్తూ ఉంటుండగా లైట్స్. అంటే అటువంటి భార్యలు, మగవాళ్ళు చాలా పనికిమాలు ఉంటారు కానీ భార్యలు మాత్రం అందరికీ ఉంటుంది. అది సార్ పరిస్థితి. ఈ నాటక ప్రస్థానంలో మీరు భవిష్యత్తులో కూడా మంచి నాటకాలు చేసే ఆలోచనలో ఉన్నాను. మీ ప్రస్థానం ఇంకా 10 కాలాల పాటలు పడని నాటక రంగంలో ఎన్ని పాటలు పడినా సరే ఎంత జీవితాన్ని ఎంతో మందికి ఇచ్చారు మీరు. మీ ఈ ప్రయాణం ఇంకా బాగా సాగి ఎంతో మంది వర్ధమాన నటీనటులకు అవకాశాలు ఇచ్చి మరింత కీర్తి గడించాలని సుప్రీం టీవీ కోరుకుంటుంది సార్. ధన్యవాదాలు. నమస్తే.